దేవుడు ఒక్కడే అంటూ ముక్కోటి దేవతల గురించి ప్రస్తావిస్తారు ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దేవుడు ఒక్కడే అన్నదానికి అర్థం ఏమిటి? మనం కొన్ని సందర్భాలలో మనలో కలిగేటువంటి సందేహం మనకే సంతృప్తినివ్వదు. ఉదాహరణకు దేశానికి రాజు ఒక్కడే కదా, అందరూ ఒప్పుకుంటారు. మరి ఎవరు ఉండరా? మంత్రి, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రి, మరి రాష్ట్రాలకు మంత్రులు, మన ముఖ్యమంత్రులు వద్దా? రాజు ఒక్కడే అయినా పరిపాలనా రంగంలో ఆయా శాఖలకు ఆయా పరిపాలకులు ఉండాలి కదా. రాజే వెళ్ళి ఊడుస్తాడా? రాజే వెళ్ళి నీడు సప్లై చేస్తాడా? అన్ని పనులు రాజు చేయడు, రాజు శాసిస్తాడు. శాసించేవాడు, నిర్వహించేవాడు, పరిపాలించేవాడు, రక్షించేవాడు ఒక్కడే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, పరమాత్మ ఒక్కడే అన్నదానికి అర్థం వేరే దేవతలు లేరు అని చెప్పటానికి ఆస్కారమే లేదు. రాజు ఒక్కడే. మంత్రులు ఉంటారు, సామంతులు ఉంటారు, సేనాధిపతులు ఉంటారు, పరిచారకులు ఉంటారు, సేవకులు ఉంటారు, అందరూ ఉండాలి కదా. అందువల్ల అందరూ దేవతలే. లోకాలు మూడు: లోకాధిపతులు, దేశాధిపతులు, రాజ్యాధిపతులు, నగరాధిపతులు, రాష్ట్రాధిపతులు చెప్పుకుంటాం. అలాగే ఒక అధిపతులు జలానికి, ఒకరు అగ్నికి, ఒకరు వర్షానికి, ఒకరు పంటలకు ఉండాలి కదా. ఇంట్లో యజమాని ఒక్కడే, ఇంటికి యజమాని ఒక్కడే. వాని భార్య వద్దా? ఉండాలా వద్దా? ఒకడే కదా భార్య ఎందుకు అంటాం అనం కదా. మరి భార్య ఉంటే పిల్లలు ఉంటారా? పిల్లలు ఉంటే వాళ్ళని పోషించేవాళ్ళు కావాలా? పిల్లలకు పాలు ఇవ్వాలి, స్నానం పోయాలి, బట్టలు కట్టాలి, ఇంకోటి తేవాలి. మరి బట్టలు కట్టాలి, బట్టలు కొనాలి కదా. షాపుకు పోవాలా? అవసరం లేదా? ఒక్కడే వాడు షాపుకు పోతాడా? లేదు కదా. ఆయా పనులు చేయటానికి ఆయా నిర్వాహకులుగా పరమాత్మే నియమించిన వారు ముక్కోటి. ముక్కోటి కావచ్చు, 300 కోట్లు కావచ్చు, కానీ శాసకుడు మాత్రం ఒక్కడే. ముక్కోటి దేవతలు వేరు, దేవుడు వేరు. దేవతలందరూ దేవుడు కాదు, దేవుడు ఒక్కడే. అంటే పరమాత్మ ఒక్కడే, పరిపాలకుడు ఒక్కడే, రక్షకుడు ఒక్కడే. అతని సాధనల్లో తక్కిన వారందరూ లోకాభివృద్ధి, దేశాభివృద్ధి, కళ్యాణం చేస్తుంటారు. వీరంతా సేవకులు. బ్రహ్మ సృష్టి చేస్తాడు, రుద్రుడు సంహారం చేస్తాడు, ఇంద్రుడు స్వర్గాన్ని పరిపాలిస్తాడు, యముడు ప్రాణుల యొక్క పాపపుణ్యాలు చూస్తాడు, వరుణుడు వర్షిస్తాడు కదా, సూర్యుడు వెలుగునిస్తాడు, చంద్రుడు చల్లదనం ఇస్తాడు. వీళ్ళంతా ఏమిటి? ఆయా శాఖలు, పోర్ట్ఫోలియోలు అన్నమాట. అందువల్ల మంత్రులందరూ ఉంటారు, రాజు ఒక్కడే. పరిపాలన ఎందరో ఉంటారు, పరమాత్మ ఒక్కడే. దేవుడు అంటే పరమాత్మ, అతను ఒక్కడే, 1,00,000 మంది ఉండరు. అతని ఆజ్ఞాబద్ధమైన వాళ్ళు సేవకులు అనంత కోట్లు ఉంటారు. కాబట్టి దేవతలు దేవుళ్ళు ఒకటి కాదు, అది మొదలు తెలుసుకోవాలి. దేవుడు అంటే పరమాత్మ, దేవతలు అతని ఆజ్ఞతో పరిపాలించేటువంటి వాళ్ళు. ఇది తేడా. అందువల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి విరోధము లేదు. అన్ని సక్రమంగా శాస్త్రం వివరించింది, మనం దాన్ని తెలుసుకోవాలి.